తెలంగాణలో రీసెంట్‌గా ఒక వ్యక్తి ఎస్ఐ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. అతను స్వామి మాలధారణలో ఉన్నారు. స్వామి మాలధారణలో వేసుకున్నందుకు అతనికి మెమో ఇచ్చారంట. ఇక్కడ విధి నిర్వహణ ఇతని వ్యక్తిగత చాయిస్. దీనికి సంబంధించి ఏమైనా కామెంట్ చేస్తారా? డెఫినెట్ అండి. పోలీస్ కూడా యూనిఫార్మ్ సర్వీసే. పోలీస్ కూడా డిసిప్లిన్ సర్వీసే. ఆర్మీ లాగా. ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ కూడా డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. డిసిప్లిన్ ఇంక్లూడ్స్ యువర్ అపియరెన్స్. మీరు పైనుంచి కింద వరకు ఎట్లా కనిపించాలి, రెడీ టు సర్వ్ ద నేషన్. నీ పర్సనల్ బిలీఫ్స్, నీ పర్సనల్ పనులు, నీ పర్సనల్ థింగ్స్, నీ పర్సనల్ ఫీలింగ్స్ ఏవి కూడా నీ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీకి అడ్డు రావద్దు. నువ్వు పైనుంచి కింది దాకా పైన క్యాప్ పెట్టుకోవాలి, నీట్ షేవ్ ఉండాలి, షర్ట్ వేసుకోవాలి, ప్యాంట్ వేసుకోవాలి, బెల్ట్ పెట్టుకోవాలి, నీ రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి సింబల్స్ ఉండాలి, నీ ర్యాంక్ ప్రకారం నీకు పైన స్టార్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడ బ్యాచ్ ఉంటది, కింద షూస్ వేసుకోవాలి, షూస్ కూడా నీట్ గా ఉండాలి. ఇవన్నీ ఒక ప్రిస్క్రిప్షన్, ఒక కాండక్ట్ రూల్స్ ఉంటాయి. ఆ కాండక్ట్ రూల్స్ ప్రకారము మీరు పోలీస్ జాబ్ చేస్తుంటారు. డెఫినెట్ గా మెమో ఇవ్వడం అనేది ఏంటంటే ఆ కాండక్ట్ రూల్స్ తప్పింది కాబట్టి మెమో ఇచ్చారు, వెరీ గుడ్, ఫైన్, నేను ఒప్పుకుంటా, కరెక్టే. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకొని దానికి వాడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క రంగు వేసుకొని తిరుగుతూ ఉంటాడు పోలీస్ స్టేషన్ లో జాబ్ చేసుకుంటూ. వాళ్ళకి ఎందుకు మెమో ఇవ్వను? ఇంకొక ఇష్యూ కూడా ఉంటుంది. ఈ మెమో ఇవ్వక ముందు, ఇఫ్ యూ వాంట్, మీ గడ్డం పెంచుకోవాలనుకుంటున్నారు, మీరు మీసాలు పెంచుకోవాలనుకుంటున్నారు, మీరు ఒక పర్మిషన్ పెట్టుకుంటే లోకల్ డీసీపీ కానీ కమిషనర్ కానీ పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ కండిషనల్ గా పర్మిషన్, దాన్ని నీట్ గా ట్రిమ్ చేసుకోవాలి, దాన్ని ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి. పోలీస్ ఆఫీసర్లు కొంతమందికి మీసాలు పెంచడానికి కూడా వాళ్ళకు సపరేట్ అమౌంట్ కూడా ఇచ్చేవారు. పర్మిషన్ తో పాటు అమౌంట్ కూడా ఇస్తారు దాని మెయింటెనెన్స్ కి, మీసాలు మెయింటైన్ చేయడానికి. ఒక టైంలో అట్లా ఉండేది ఒక రూల్. పెద్ద పెద్ద మీసాలు పోలీసు వాళ్ళకు అంటే టీవీగా కనిపించాలి, గౌరవంగా కనిపించాలి అనడానికి పెద్ద పెద్ద మీసాలు పెంచేవారు. దానికి పర్మిషన్ ఇస్తూ దానికి వాళ్ళకి అలవెన్స్ కూడా ఇచ్చేవారు, దాని ఖర్చుకు, మెయింటెనెన్స్ కి. ఇప్పుడు మీరు గడ్డాలు పెంచుకుంటున్నారు, గడ్డాలు పెంచుకునే వాళ్ళకు పర్మిషన్ తీసుకున్నారా? పర్మిషన్ తీసుకుంటే ఎవరైనా పర్మిషన్ తీసుకుంటే దాన్ని నీట్ గా ట్రిమ్ చేసి వెల్ మెయింటైన్డ్ ఉండాలి. వీడు ప్రకృతిలో ఉన్న ప్రతి కలర్ ఆ గడ్డాన్ని పెంచుకుంటాడు. ఆ ఎర్ర కలర్తో ఏదో రంగు తీసి రుద్దుకొని వాడు పోలీస్ స్టేషన్ లో తిరుగుతుంటాడు. వాడు ఇది రౌడీనా పోలీస్ స్టేషన్ అర్థం కానట్టుంటాడు. వానికి ఎందుకు మెమోలు ఇయ్యలే? ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్ బాసులు ఎవరైతే ఉంటారో, కమిషనర్, ఆ పైన డీజీ, ఏడీజీ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లందరూ రంజాన్ రాగానే షేర్వాన్లు వేసుకొని బిర్యానీలు సర్వ్ చేస్తుంటారు. ప్రభుత్వం ఖజానా నుంచి డబ్బులు తీసుకొచ్చి. ఎందుకు చేస్తున్నారు? ఒక పోలీస్ అనేది నిష్పక్షపాతంగా ఉండాలి, మతాలకు కులాలకు అతీతంగా ఉండాలి. మీరు ఏ రోజు మహాశివరాత్రి రోజు గుళ్ళ దగ్గరకు పోయి ఉపవాసం ఉన్న హిందూ భక్తులకు ఒక ఖర్జూర పండు ఇచ్చిన పాపన పోలేదు. పైగా బందోబస్తు పేరు మీద లైన్లు మెయింటైన్ చేయాలని వచ్చిన భక్తులను లాఠీలు పిలిపిస్తుంటారు. మా హిందూ ఉత్సవాలు అయినప్పుడు ఆంక్షలు విధించడం, గవర్నమెంట్ బస్ ప్రైస్ హైక్ చేయడము, ఇవన్నీ చేసే ప్రభుత్వం ముస్లింల పండుగ చౌమల ప్యాలెస్ లో తెలంగాణ పోలీస్ అని, హైదరాబాద్ సిటీ పోలీసు ఆర్గనైజింగ్ ఇఫ్తార్ పార్టీ అని చెప్పి వీళ్ళు షేర్వానీలు వేసుకొని వాళ్ళకు ముద్దిచ్చడే తక్కువ, మిగతాదంతా చేస్తారు. వాళ్ళకు ఖర్జూర పండు తినిపించి వాళ్ళకు బిర్యానీలు సర్వ్ చేసి, షేర్వానీ బిర్యానీ రెండు బాగా అన్ని ప్రభుత్వ ఖర్చుతోటి. ఎవడబ్బసం అని మీరు బిర్యానీ చేస్తున్నారు. నేను ఒప్పుకుంటాను, ఎస్, మీ సర్వీస్ రూల్స్, కాండక్ట్ రూల్స్ ప్రకారము అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకు సర్వీస్ లో ఉండడం లేదు, వాళ్ళు లీవ్ పెట్టి అయ్యప్ప మాల వేసుకోవాలి. ఎందుకంటే రిలీజియన్ అనేది పర్సనల్ చాయిస్, అది డిసిప్లిన్, డ్యూటీకి అడ్డు రావద్దు. అది ఒప్పుకుంటాము. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మీరు లక్షల రూపాయలు ఖర్చు పబ్లిక్ మనీ తీసుకుపోయి సెక్యులర్ ఉండాల్సిన గవర్నమెంట్, కులాలకు మతాలకు అతీతంగా అందరినీ సమానంగా వచ్చిన గవర్నమెంట్ ముస్లింలకు మాత్రమే ఎందుకు రంజాన్ రోజు ఇఫ్తార్ విందులు ఇస్తుంది? కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక అఫీషియల్ డ్యూటీ లాగా వీళ్ళందరూ కింద నుంచి మీరు దాకా ఆ కమిషనర్ నుంచి ఎస్ఐలు, డీజీపీలు, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, ఎస్ఐలు, సిఐలు అందరూ వచ్చి నిలబడి వాళ్ళకు చేసి వాళ్ళని బుజ్జగించి వాళ్ళతోటి వాళ్ళ ఏ ప్రాంతంలో కొంచెం పేరున్న వాడు ఎవడైతే కొంచెం పైన దాదాగిరి చేస్తున్నాడు అందరిని పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు ఖాతిర్దారు చేసి ఇవన్నీ చేయడం ఏంటని అంటున్నాడు. సర్వీస్ అనేది, డిసిప్లిన్ అనేది వన్ సైడెడ్ ఉండదండి. డిసిప్లిన్ అందరికీ సమానంగా ఉండాలి, లేకపోతే డిసిప్లిన్ కాదు, అది ఫేవరిజం అంటారు. ఇప్పుడు నువ్వు ఆ రోజు రంజాన్ లో ఇఫ్తార్ విందులు చేయకుండా యాక్షన్ తీసుకుంటే డెఫినెట్ గా నమ్ముతుండేది ప్రజలు. మీరు అట్లనే గడ్డాలు పెంచుకొని ముస్లింలు కోర్ట్ కానిస్టేబుల్ ఉంటారు, ఏఎస్ఐలు ఉంటారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి.
అందరూ పోలీస్ వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు అనుకుంటారు. అంతేగాని ఒకరి తరఫున ఒకటి ఇంకో తరఫున ఇంకోటి చేయడం చాలా తప్పు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని సరైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. కరెక్ట్.